ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అమ్మవారు మనకు అందించేటువంటి సందేశం ఏంటి అంటే, వారాహి అమ్మ మన కోసం అందించినటువంటి వాగ్దానం. బిడ్డా, నా చేతిలో ఉన్నటువంటి ఈ ఖడ్గాన్ని తాకు, నీ కష్టాలు రేపటితో దూరం చేస్తాను, నీ బాధలన్నీ పటాపంచలు చేస్తానని అమ్మవారైతే మన కోసం ఒక మంచి వాగ్దానాన్ని ఇస్తున్నారండి. అమ్మవారు చెప్పిన వాగ్దానం వినే ముందుగా ఒక్కసారి మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి జ్యోతిష్యంలో గొప్ప అనుభవం కలిగినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. కాంటాక్ట్ నెంబర్ 7075662225. భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడును. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, నా చేతిలో ఉన్న ఖడ్గాన్ని తాకు, నీ సంతోషాలన్నీ నీకు చేర్చడమే కాకుండా రేపటితో నీ కష్టాలన్నీ కూడా దూరం చేస్తాను. నువ్వు కొన్ని తప్పులు చేస్తున్నావు తల్లి. ఇతరుల తప్పుల నుంచి నువ్వు వాళ్ళలోని లోపాలను వెతికి చూపటమే కాకుండా కొన్ని పాఠాలు కూడా నేర్చుకోవాలి. అన్నీ తప్పులు నువ్వు చేసి నేర్చుకోవాలి అంటే జీవితం సరిపోదు. కాబట్టి నువ్వు తప్పులు చేసినప్పుడు అవి సరిదిద్దుకునే ఆలోచన అనేది నువ్వు చెయ్యాలమ్మా. ఆ ఆలోచన నీకు రావాలి. నువ్వే అన్ని తప్పులు చేసి ఇతరులు మారాలి అంటే ఎలా చెప్పు? ముందు మారాల్సింది నువ్వు బిడ్డ. నీ తప్పుల్ని నువ్వు సరిచేసుకోవటమే కాకుండా ఇతరులు చేసే తప్పుల నుంచి నువ్వు కొంచెం పాఠాలు కూడా నేర్చుకోవాలి. నీలో ఉన్న అతి అహంకారం, అతి దానగుణం నీ ఇబ్బందులకు కారణం తల్లి. అహంకారం అనేది ఎందుకు వస్తుందో తెలుసా? అహంకారం అనేది రాకూడదు. నాకేంటి, నా వల్ల అంతా అవుతుంది అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీకేమీ లేకుండా పోయే కాలం వస్తుంది. దీనికి ఎప్పుడూ కూడా విర్రవీగకూడదు. అతి దాన గుణం నీలో ఉందమ్మా. దానం చేయటం మంచిదే, ధర్మం చేయటం మంచిదే, అది నేను తప్పు అని చెప్పను. కానీ ఇతరుల సహాయం చేయటం మంచిది అయినప్పుడు నువ్వు చేస్తున్నది అతి మంచితనం. అతి దానం అంటే నీ దగ్గర లేకుండా కొన్నిసార్లు దానం చేయాల్సి వస్తే ఆ సమయాల్లో కూడా చేసేస్తూ ఉన్నావు. అది నీకు చాలా చేటు కదా. అది నిన్ను కష్టాలు పాలు చేస్తుంది అని చెప్తున్నాను. ఆ పక్వత నీకు 10 రూపాయలలో 1 రూపాయి అన్నా ఎత్తిపెట్టుకోవాలి తల్లి. అలా కాకుండా దానం అంతా చేసేస్తే నువ్వే ఒకరి దగ్గర చేయి చాపాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే చెప్తున్నాను, అతి దానం మంచిది కాదు. నిన్ను నమ్ముకొని నీ కోసం నువ్వు తెచ్చి పెడితే తినాలి అని చూసే నీ కుటుంబ సభ్యులు, నిన్ను నమ్ముకున్న తల్లిదండ్రులు, భార్య బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళని కూడా కష్టపెట్టడం ఏమైనా మంచి పనా? కాదు కదా తల్లి. ఇబ్బందులు పాలు చేయటమే కాకుండా నీ సంతోషాన్ని నీకు దూరం చేస్తుంది. మనశ్శాంతి లేకుండా ఉంటుంది. ఏ పని చేయటానికి మనసు అనేది అంగీకరించకుండా ఉంటుంది. అంటే నీలో ఒక నిస్సహాయత అనేది కూడా అలాంటప్పుడు వస్తుంది బిడ్డ. అందువల్ల ఈ పని చేస్తున్నాము అంటే దానివల్ల మనకు ఫలితం ఉందా లేదా, చెయ్యొచ్చా లేదా అనే ప్రశ్న పక్కన పెడితే మనకు ఉన్నదానిలో పెట్టాలి. కానీ ఉన్నదంతా ఊడ్చిపెట్టమని ఆ భగవంతుడు చెప్పలేదమ్మా. ఏ శాస్త్రం కూడా చెప్పలేదు. కాబట్టి నువ్వు అతిదానానికి పోయి నీ వాళ్ళని నువ్వు కష్టపెట్టొద్దు తల్లి. ఈ పని నేను చేసినప్పుడు తప్పకుండా నేను గెలుస్తానా లేదా, చెయ్యగలనా లేదా అని కూడా నువ్వు చూసుకోవాలి. ఎందుకు చెయ్యాలి, ఎలా చేయాలి, నుంచి ఆరంభించాలి, ఎక్కడి నుంచి నష్టం వస్తుంది, ఎక్కడ లాభం వస్తుంది అని కూడా నువ్వు ముందు ఆలోచించుకోవాలి. ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ముందు ఆ ప్రణాళికను సిద్ధం చేసుకున్న తర్వాత ఆ తర్వాత నువ్వు చేరాల్సిన లక్ష్యం సులభంగా చేరగలవా కాకుండా తెలియని ఆలోచనలతో నువ్వు ఏ పని చేసినా కూడా అది సగం సగం లాభంతో, సగం సగం నీకు మనశ్శాంతి లేకుండా నష్టాలతో కూలిపోతావు. ప్రాణం పెట్టి ఒక పని చేసినప్పుడు దాంట్లో ఫలితం రాకపోతే ఎంత బాధ ఉంటుంది. అలాగే ఒక పని ఆరంభించినప్పుడు ప్రాణం పోయినా కూడా విడిచిపెట్టకూడదు, భయపడకూడదు. ఓటమి ఒక్కసారి వస్తే దానిలో ఏ తప్పులు చేశాము అని నువ్వు ఆలోచించుకొని కొన్ని నేర్చుకొని మెలకువలు అన్నీ చూసుకోవాలి.
గెలిచే దారిలో వెళ్ళాలి బిడ్డ. ఇక్కడ సంపదను సంపాదించేటప్పుడు సంపద సరైన వారి చేతుల్లో పెడుతున్నామా లేదా అసమర్థుల చేతుల్లో పెడుతున్నామా అనేది కూడా నువ్వు చూసుకోవాలి. అంటే నీ యొక్క వారసత్వం, నీ యొక్క పిల్లల వారసత్వం సమర్థవంతంగా పెంచినాము అనుకున్నా కూడా నీ సంపాదన వాళ్ళు ఎలా సద్వినియోగం చేసుకోగలరు లేదా దుర్వినియోగం చేస్తారా అనే ఒక అవగాహన నీకు ముందు ఉండాలి. ఎవరికి ఇస్తే దీన్ని రెట్టింపు చేస్తారు, మంచి మార్గంలో వెళ్తారు, వాళ్ళకి ఎలాంటి మెలకువలు నేర్పించాలి అని తప్పకుండా నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బిడ్డ. ఇక ఎవరైనా సరే శత్రువుల్ని నీకు ఎప్పుడూ కూడా నువ్వు ఉద్దేశించవద్దు. అంటే నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. కానీ నీ శత్రువుల గురించో లేదా వేరే వారి గురించో నువ్వు ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోకూడదు. నీ యొక్క శత్రువులను ద్వేషిస్తూ వారి మీద ఎప్పుడూ కూడా కోప్పడుతూ నీ లక్ష్యాన్ని మర్చిపోకూడదు. నువ్వు ఏ ఆలోచన కూడా నీ ఆలోచన సామర్థ్యాన్ని కోల్పోతావు. దానివల్ల నువ్వు అతన్ని బలహీనతను మాత్రమే చూడగలవు, కానీ నీ బలాన్ని నువ్వు కోల్పోతున్నావు కదా. అటువంటి పరిస్థితి నువ్వు ఎప్పుడూ తెచ్చుకోవద్దు. ఒక వ్యక్తి తన శత్రువుని ఎప్పుడూ కూడా స్నేహితుల్లా చూడాలి, అతని యోగ్యతను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడే కదా బిడ్డ నువ్వు అతనిపై విజయం సాధించగలవు. ఇది తెలుసుకో, అది గుర్తుంచుకో. చెడు ఆలోచనలు పక్కన పెట్టు. చెడు ఆలోచనల్లో ఉన్న వ్యక్తులతో దూరంగా ఉండు. నువ్వు ఎంత ప్రేమగా పంచినా కూడా వాళ్ళు తమ నిజ స్వరూపాన్ని చూపిస్తారు. మర్చిపోకు. నీ స్వభావాన్ని ఎప్పుడు అలాగే ఉండిపోతుంది. కాబట్టి చెడ్డ వాళ్ళని మార్చాలి అనుకోవటం నువ్వు పక్కన పెట్టి, నువ్వు మారాలి అనుకోవటం పక్కన పెట్టి నీ పని నువ్వు చేసుకో. ఎవరితో స్నేహం చేస్తే ప్రమాదకరం, ఎవరితో స్నేహం చేస్తే మంచిది, ఎవరి శత్రువులు, ఎవరు హాని కలిగిస్తారు, ఇలా కూడా నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి చెడ్డవారితో మమేకంగా పనిచేసేవారు మానేస్తే వారిని మార్చాలి అంటే నీ యొక్క అపోహ మాత్రమే తల్లి. నువ్వు మార్చాల్సినటువంటి అవసరం లేదు వారిని. నీ పని నువ్వు చూసుకో. నువ్వు ఎవరికి హామీలు చేయొద్దు బిడ్డ. భారీ హామీలు ఇచ్చి నువ్వు మళ్ళీ సతమతమైపోయి మనశ్శాంతిని పోగొట్టుకోవద్దు. ఎవరినైనా సరే ఆనందంగా వస్తారు, కానీ ఆ హామీలు తీర్చలేనప్పుడు వాళ్ళు ఎంతగానో నీ మీద ఆధారపడి ఉన్నా ఏదో ఇస్తావు అని సంతోషపడి ఎదురు చూస్తూ ఉంటారు కదా. వాళ్ళ ఆనందానికి కారణం కాకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు వాళ్ళ భారీ హామీలు చేసేసి వారి యొక్క అచంచల్ని కిందికి లాగితే, వాళ్ళు బాధపడితే అది నీకు విలువ తక్కువ కదా. అంతేకాకుండా నీ మీద వారికి ఉన్న ప్రేమ కూడా తగ్గిపోతుంది. మాటలు చెప్తారు కానీ ఇంకేమీ చెయ్యరు, ఇవ్వరు, ఏమీ చేతకాని వాళ్ళు ఇలా చూస్తూ ఉంటారమ్మా. ఇలా చూస్తూ ఉండిపోతారు అని నువ్వు తక్కువ చేసి మాట్లాడతారు నిన్ను. అలాంటి అవకాశం ఉంది. ఆ అవకాశం వాళ్ళెందుకు ఇవ్వాలి చెప్పు? చెడు ఆలోచనలు ఉన్న వ్యక్తి నీకు ఉపయోగం లేని రోజున మిమ్మల్ని ఖచ్చితంగా మోసం చేస్తాడు. కాబట్టి ఎవరు చెడ్డ ఆలోచనలతో స్నేహం చేస్తున్నారు, ఎవరు మంచి ఆలోచనలతో స్నేహం చేస్తున్నారు అన్న విషయం తెలుసుకోవటం నీకు చాలా చాలా ముఖ్యం బిడ్డ. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు నాకు అందరూ నా వాళ్ళే అని, కానీ అందులో నీ వాళ్ళు ఎవరు కాదు అని నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉంది. అలా కాకుండా అందరూ నా వాళ్ళే అని నమ్మి మోసపోవద్దు. ఈ వారాహి అమ్మ మాట నువ్వు గుర్తుంచుకుంటావు కదూ. తల్లి చూడమ్మా, నీకు అమ్మ అనుగ్రహం తప్పకుండా ఇస్తాను. నా అనుగ్రహంతో నువ్వు అడిగినట్లుగానే నీ కోరికలు తీరుతుంది. నేను కాదనను. నువ్వు ముందుగా మంచిగా ఉండు. నీ సంస్కారం తెలియపరచు. నిన్ను నువ్వు ఎవ్వరూ కూడా వేలెత్తి చూపేలా నడుచుకోవద్దు. నీ విలువ పెంచేలా ఉండాలి. కానీ నువ్వంటే నీ ముందు నీ మాట తీరు నీ యొక్క సంస్కారాన్ని తెలియజేస్తుంది. నీ విలువ అనేది మరింత పెరుగుతుంది. కాబట్టి ఇలా పెంచుకోవాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంది. అబద్ధాలు చెప్పడం, మోసం చేయటం, ఇతరుల మీద ఊరకనే ఏదో ఒకటి అనటం అనేది అలాంటి చెడు అభిప్రాయంతో ఉండొద్దు. నీకు ఎంతో మంచి అవకాశం ఉంది కదా. అబద్ధాలు చెప్పించి నమ్మించి మోసం చేయటం కంటే ఒక్కసారి క్షమించు అని తగ్గి అడగడం తప్పే కాదు. అందులో సంతృప్తి కూడా ఉంటుంది. వాళ్ళు క్షమించారంటే నీకు ఇష్టమైన బంధం కలుస్తుంది కదా. బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పు. అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధాలు ఎప్పుడూ కూడా చెప్పకూడదు. ఎందువల్ల అంటే చెప్పి నమ్మకాన్ని పోగొట్టుకోకు. ఎందుకంటే తెగిన బంధం ఎప్పటికీ తిరిగి కలవదు. కాబట్టి నమ్మకం మీద ఎప్పుడూ కూడా బంధం నిలుస్తుంది, అబద్ధాల మీద కాదు. నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చినట్లు ఉండాలంటే నువ్వేం చేయలేవు. నీ జీవితమే సరిపోదు బిడ్డ. కాబట్టి అంతరాత్మకి ఇది నిజాయితీ అని తెలిస్తే చాలు. అది ఖచ్చితంగా చేయొచ్చు. ఏ శక్తి అయితే నిన్ను సృష్టించిందో ఆ శక్తి నువ్వు చేయవలసినటువంటి పనులన్నింటినీ కూడా నీకు సహకారం అందిస్తూనే ఉంటుంది. నీకు చేసే సామర్థ్యం కలిగిస్తూనే ఉంటుంది. ఈ అమ్మ సామర్థ్యాన్ని నేను కల్పిస్తానమ్మా. నువ్వు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా, నీకు ఇష్టం లేనటువంటి సంఘటనలు ఎదురైనా, ఇదంతా కూడా
నా మంచికి అని ఒక్కసారి అనుకొని శరీరం మరచిన తర్వాత ఏదైతే నీకు వస్తుందో దాన్ని అపవిత్రం చేయటానికి, దాని పద్ధతిలో పెట్టడానికి భగవంతుడు చేసే సంకల్పమే అది. నిన్ను పక్వపరచడానికి చేసే ప్రయత్నమే. అయితే కానీ దేవుడు నువ్వంటే ఇష్టం లేక కాదు తల్లి, నిన్ను బాధ పెట్టాలని కాదు, నిన్ను సహాయపరుస్తున్నాడు. బంగారాన్ని మట్టిలో వేసి ఎలా పవిత్రంగా మారి దాని విలువ అమాంతం పెరుగుతుందో అలా పవిత్రం చేసి నీ విలువ పెంచడానికి కష్టాలు నష్టాల్ని కలిగించి వాటిని నీలో నిన్ను నైపుణ్యం గల తయారు చేస్తాడు. అలా ఉంటాడు భగవంతుడు. అది ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలానే జరుగుతుంది. దాన్ని నువ్వు అంగీకరించక ఆలోచించి నువ్వే ఎన్నో సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటావు. ఎంతో ఒత్తిడిని అలజడిని ఏర్పరచుకుంటావు. వీటన్నింటినీ వదిలి అన్నింటినీ అంగీకరిస్తూ నీ ఎదుట ఏదైతే పని జరుగుతుందో దాన్ని మనస్ఫూర్తిగా దాని మీద నువ్వు మనసు పెట్టి చూస్తూ ఎవరి స్వేచ్ఛను కూడా నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ఆ ఆలోచన లేకుంటే ప్రశాంతత అనేది ఎప్పుడూ ఉండదు బిడ్డ. కాబట్టి భగవన్ నామస్మరణ అనేది నీకు కొన్ని సమస్యల నుంచి విమోచనం అనేది కలిగిస్తుంది. నీ యొక్క దిశను మారుస్తుంది. నీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. నీకు తెలియని బలం భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. ఆ బలాన్ని పెంచుకో. నీకు తప్పకుండా నీ కర్మను అనుభవించడం కోసం ఈ దేహం లభించింది అని గుర్తుంచుకో. వాటిని అనుభవించి తీరాలి. వాటిని వదిలేరు అనేది వ్యక్తి యొక్క ఇష్టాల మీద ఏమాత్రం కూడా ఉండదు బిడ్డ. అంతా భగవంతుడి నిర్ణయం. భగవంతుడి నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుందమ్మా. కాబట్టి నీ ఇష్టం లేకుండా ఏది చేయని అవసరం లేదు. ఈ అమ్మ చెప్పిన మాట, వారాహి అమ్మ వాగ్దానం, ప్రతి ఒక్క మాట కూడా ఆచితూచి అడుగువేయి. అన్నీ మనసులో నిలుపుకొని కొన్ని భయాల్ని పక్కన పెట్టు. కొన్ని భయాల్ని మనసులో ఉంచుకో. కొన్ని ఇష్టాలని దూరం చేసుకో. కొన్ని కష్టాలని ఎదుర్కో. ఇలా ప్రతి ఒక్క దానికి కష్టానికి పారిపోతే నువ్వు ఓపిక పట్టినా ఏమీ లాభం ఉండదు. అన్నింటినీ తట్టుకోగల సామర్థ్యం నీ శరీరానికి నీ మెదడుకి అలాగే ఈ రెండింటినీ కూడా ఉండాలమ్మా. అదే ఇంతలా చెప్తున్నాను. నిన్ను పక్వపరచాలి, నిన్ను బలపరచాలి. అది శరీరంగాను మానసికంగాను. అందుకే నిన్ను ఇంతలా మనసు నీకు బలపరచడానికి ఇన్ని మాటలు చెప్తున్నాను. వీటన్నింటినీ కూడా నువ్వు గ్రహించి ముందుకు వెళ్ళాలి బిడ్డ. నీకు దృష్టి మళ్ళిస్తే వాటంతటా అవే కుప్పకూలిపోతాయి. కాబట్టి కష్టాలు కన్నీళ్ళు అనేవి మటుమాయమైపోతాయి. నీ యొక్క ఆలోచనలు తలంపులు కూడా ఎప్పుడు నీ యొక్క ప్రస్తుతంలో జరిగే విషయాలపైనే దృష్టి పెట్టు. జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే బాధ తప్ప ఇంకేమీ మిగలదని గుర్తుంచుకో. కాబట్టి ఇక మీదట వారాహి అమ్మ చెప్పిన మాట ఆచరించు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. నీకు అన్నీ కూడా శుభమే జరుగుతాయి. ఈ అమ్మ నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు? నా శక్తి నీకు ధారపోస్తాను. నా కరుణ చూపు నీ మీద పడింది. కాబట్టి ఈ వారాహి అమ్మ వాక్కు నువ్వు వినగలుగుతున్నావు. అమ్మ నీకు అండగా ఉండగా నువ్వు భయపడని అవసరమే లేదు బిడ్డ. సంతోషంగా ఉండు తల్లి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.